ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు 150 కోట్ల రూపాయల పనులు జరిగాయని విన్నాను. ఈ క్రెడిట్ టీఆర్ఎస్కా చింతల రామచంద్రారెడ్డి గారికి? పనుల మీద అవగాహన ఉండి అన్నపూర్ణ స్టూడియో చుట్టుపక్కల విపరీతమైన ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. దీన్ని పరిష్కారానికి మీరు కొంత చొరవ మొదలు పెట్టారు. అది ఎంత దాకా వచ్చింది? ఒకటి దాన్ని నేను కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో ముందు నుంచి కేబీఆర్ పార్క్ రోడ్ రావడానికి ప్రభుత్వం చేయడం లేదు. కేటీఆర్ గారిని కూడా తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించాను. మీరు చెప్పుకోదగ్గ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఒకటి ప్రశాసన్ నగర్ నుంచి తటికా నగర్ వచ్చేటటువంటి వాటర్ లైన్ మధ్య బాగా పాపులర్ అయింది చింతల వారి పెళ్లి కానుక. ఏముంటుంది అందులో? ఆ పెళ్లి కానుకలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పేదవాళ్ళకి ఏదైతే చేయాలనుకున్నా ముందు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ మీరు అసలు జనంలోకి తీసుకెళ్లరు, మీ సొంత పథకాలు తప్ప అనేది వాళ్ళ ఆరోపణ. ముద్రా బ్యాంక్ ఎవరిది? గర్భిణీ స్త్రీ ఎవరిది? 3 రూపాయల కిలో బియ్యం ఎవరిది? ఖైరతాబాద్ నియోజకవర్గం జరిగే అభివృద్ధిలో మీ చొరవ తక్కువ, వాళ్ళ చొరవే ఎక్కువ. అది వాళ్ళ అజ్ఞానానికి నేనేం మాట్లాడలేను. వచ్చే ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ పరిస్థితి? తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది అన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి, మామూలుగా అయిన పథకాలు అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎక్కడ వైఫల్యం చెందిందంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి సర్వేలు ఎవరు చేయించారా? సర్వే వాళ్ళు చేయించుకున్నట్టు సర్వే. ప్రజలు మిగతా ఎవరైనా చేసి ఈ ఫలాని ఇట్లుంది అని చెప్పని ఎవరు చెప్పారు? ఇంతవరకు ఎవరు చెప్పలేదు. 3 ఎకరాల స్థలం ఏమైంది? రైతులు ఎందుకు ఇంతమంది చనిపోయారు? కేసీఆర్ స్టార్ట్ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ కూడా మోడీ సృష్టి అంటారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టైమ్ టు టాక్. నేను మీ బిఎస్. ఈరోజు మనతో ఒక విలక్షణ నేత ఉన్నారు. మనకు తెలుసు ఖైరతాబాద్ నియోజకవర్గం అనేది ఒకప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా తన విలక్షణ రాజకీయాలతో శైలితో ఆకట్టుకుంటూ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు ప్రజా మన్ననలు అందుకుంటున్న నేతగా ఎదిగారు. సో ఎంతో నిగర్వి, నిరాడంబరుడు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న నేత ఆయన. సో మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. 2019 ఎన్నికలు. మరి గెలుపోవటంలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలు, ముఖ్యంగా ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబోతోంది బీజేపీ. మరి దాంట్లో ఆయన కమిటీలో కీలక సభ్యులు. ఆ యాత్రలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ రాజకీయ చైతన్యం ఎలా ఉందో తెలుసుకుందాం ఆయన్ని అడిగి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే సార్, గుడ్, థ్యాంక్ యూ. సో మీరు పొద్దున్నుంచి తిరుగుతున్నా మీ మొహంలో ఎలాంటి అలసట ఏం లేదు. సో ఎప్పుడు మీరు నియోజకవర్గంలోనే ఉంటారంట. అంటే ఒకటి, ప్రజలు మన మీద నమ్మకంతో ఏదైతే ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా, పేదవాళ్ళు పాపం, వాళ్ళు నిరుపేదలు, చేసుకుంటే కానీ వెళ్ళినటువంటి వ్యక్తులు, వాళ్ళకు కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే అవసరాలు కానీ, ఇవన్నీ కూడా చేయడానికి నా శాయశక్తులు నేను ప్రయత్నం చేయడమే నా ధర్మంగా నేను భావిస్తూ పనిచేస్తూ ఉన్నాను. సో నిత్యం అంటే పొద్దున్న లేస్తే పోయే నుంచి నిత్యం జనంలోనే ఉంటారు కదా. ఇంకొకటి, ఖైరతాబాద్ నియోజకవర్గం అత్యంత విలక్షణమైన నియోజకవర్గం. అటు అత్యంత ధనికులు ఉండే నియోజకవర్గం ప్రస్తుతం, ఇటు అత్యంత ప్రజలు ఉండే నియోజకవర్గం, నిరుపేదలు ఉండే నియోజకవర్గం. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎవరి అవసరాలు, ముఖ్యంగా పేదవాళ్ళకు కావాల్సినటువంటి, ఉదాహరణకు రోడ్స్ ఉంటాయి, సివరేజ్ ప్రాబ్లం ఉంటుంది, రెయినీ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అదే రకంగా లైట్లో ప్రాబ్లం ఉంటుంది,
58 జీవో అని చెప్పని పేదవాళ్ళకు పట్టాలు ప్రభుత్వం నుంచి వచ్చే పట్టాల విషయం కానీ, లేకుంటే వాళ్ళ పేద పిల్లలు చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లల గురించి కానీ, లేకుంటే వాళ్ళు ఏదో భక్తి భావనతోని ఒక ఆలయ నిర్మాణం చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి చిన్న చిన్న గుళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకు మంచి గుళ్ళు నిర్మాణం చేయడం విషయంలో, ఇట్లా రకరకాల వాళ్ళ యొక్క సమస్యల మీద పేదవాళ్ళకు ఉంటుంది. గుడిచెల్లో ఉండేటటువంటి బస్తీలలో ఉండేటటువంటి వాళ్ళకి ఇలాంటి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు కూడా తీర్చడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. అదే రకంగా ధనికులకు ఉండేటటువంటి చోట, ఇప్పుడు ఉదాహరణకు బాలకృష్ణ గారి ఇంటి పక్కన పెట్రోల్ పంప్ ఉంది, దాని పక్కన అరవింద్ గారు, తర్వాత అల్లు అరవింద్ గారు ఉంటారు, తర్వాత టీవీ5 నాయుడు గారు ఉంటారు. వాళ్ళది ఒక రోడ్డు సీసీ రోడ్ ప్రాబ్లము. అలాంటివి కూడా వాళ్ళకి అంతకన్నా వాళ్ళు ఏం కోరుకోరు పాపం, వాళ్ళకి మిగతా అవసరాలు ఏముండయి. అలాంటిది కూడా నాయుడు గారు నాతో ఒక టీవీ5 నాయుడు గారు ఒకసారి పోయి కలవడానికి వెళ్ళినప్పుడు మా రోడ్డు ఎట్లుందని అంటే వెంటనే దాన్ని ఆ అధికారులను పిలిపించి నిన్నటి నుంచి కూడా పని మొదలు పెట్టించాం. ఇట్లా ఇవి బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఏది అవసరం ఉంటే అక్కడ మనం చేయడానికి మన శాయశక్తుల అటు పేదవాళ్ళు కానీ, అటు పూరి గుడిచెలలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, అదే రకంగా బస్తీలలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, అదే రకంగా అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ, అదే రకంగా కాలనీలో ఉండేటటువంటి వాళ్ళు, ఈ 4 రకాలుగా విభజించుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికి, అందరి అవసరాలు మనం తీర్చగలమంటే మనం దేవుళ్ళం కాదు, తర్వాత ప్రభుత్వం కూడా మనం ప్రభుత్వంలో లేము. అయినా కానీ చాలా సమస్యలు తీర్చడానికి నిరంతరము ప్రభుత్వ అధికారుల మీద, మంత్రుల మీద, ప్రజలకు కావాల్సినటువంటి విషయాల మీద అవగాహనతోనే, ప్రైవేటు వాళ్ళతోనే ఇవన్నీ కూడా ఒక సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. సో ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు 150 కోట్ల రూపాయల పనులు జరిగాయని విన్నాను. ఈ క్రెడిట్ టీఆర్ఎస్కా చింతల రామచంద్రారెడ్డి గారికా? అంటే ఒకటి, పనుల మీద అవగాహన ఉండి పనులు చేయించాలన్న తపనతోనే ఎక్కడెక్కడ స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయని, ఉదాహరణకు ప్రశాసన్ నగర్ నుంచి రిజర్వాయర్ నుంచి తట్టికానా అనేది అయితే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో అక్కడికి గ్రావిటీ ద్వారా 900 mm వాటర్ వచ్చినట్టయితే అక్కడ నుంచి అన్ని బస్తీలు, ఒకటి ఎన్బి నగరు, ఎన్బిటి నగరు, ఎమ్మెల్యే కాలనీ, ఎంపీ కాలనీ, తర్వాత జైరాన్ నగరు, బోలా నగరు, ఖాజా నగరు, శ్రీరామ్ నగరు, గౌరీశంకర్ నగరు, ఇందిరానగరు, ఇలాంటి బస్తీలన్నీ చాలా బస్తీలు ఉన్నాయి. వీటన్నిటికీ మంచినీళ్ళు ప్రెషర్తోని సమయం ఎక్కువిచ్చి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత పవర్ బిల్ తగ్గుతుంది గ్రావిటీతో వస్తే. 600 ఉన్నదాన్ని 900 మార్చడం. అదే రకంగా ఫిలిం నగర్లో 18 బస్తీలు ఒక్క దగ్గరనే ఉన్నాయి, వాళ్ళకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వ్యవస్థ. ఓకే. నేను ప్రభుత్వంతో మాట్లాడి నిత్యము వాటర్ ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మక్తా ఉంది, రాజ్భవన్ ముంగట. రాజ్భవన్ అంటే ఈ రాష్ట్ర మొదటి పౌరులైనటువంటి ప్రథమ పౌరులు గవర్నర్గా ఉన్నటువంటి దానికి ముందు 6633 kV లైన్ వెళ్ళింది. అక్కడ దగ్గర చాలామంది పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటూ చనిపోవడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ కేబులింగ్, 30-35 మంది పిల్లలు చనిపోయారు. అక్కడ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా వేయించడం జరిగింది. ఓకే. కాబట్టి ప్రభుత్వం చేస్తుందంటే ప్రభుత్వం చేయాల్సిందే. ప్రభుత్వం మీద అవగాహనతో ఒత్తిడి తీసుకొచ్చి చేసేటటువంటి ఎమ్మెల్యే కూడా ఉండాలిగా. పనుల మీద అవగాహన ఉండాలిగా, పనులు చేయించాలని అవగాహన ఉండాలిగా, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలిగా, అధికారుల దగ్గరికి వెళ్ళాలిగా. మరి ఇవన్నీ అవగాహన ఉంటేనే కదా జరిగేది. అంటే మిగతా వాళ్ళు చేయలేదు, ఎందుకు చేయలేదు, తర్వాత ఎట్లా చేస్తున్నారనే దాని మీద నేను బోధలుచుకోలే. నాది ఒక్కటే, పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అనేదే మా నినాదం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మాకున్న అనుభవం, అంటే ఎమ్మెల్యేగా అనుభవం లేకున్నా ప్రజల మధ్యలో 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించుకొని, కార్మిక క్షేత్రంలో చేసినటువంటి దాన్ని, ఆ అనుభవాన్ని క్రోడీకరించుకొని అధికారులు, మంత్రులు, ప్రజలు వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు మక్తా అనే ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. నేను గత ఒక 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. మక్తాను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా అరాచకం రాజ్యం వెళ్తుంది. అక్కడ మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. అక్కడ డ్రైనేజీల మీదనే గుళ్ళు కట్టే పరిస్థితి మీకు తెలుసు. ఏంటి, ఎప్పుడు ఎవరు వచ్చినా అది మారదా? ఆ ప్రజల జీవన స్థితిగతులు మారవా? అంటే కారణం ఏంటంటే, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుడు విధానాలతోని ప్రజలు ఈనాడు సఫర్ అవుతున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఈ ప్రాబ్లం ఎందుకు లేదు? అక్కడే ఎందుకుంది ప్రాబ్లం?
నంబర్ 1 ఒకటి పక్కన ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ యొక్క లేకు ఆ వాటరు కింద గ్రౌండ్ వాటర్ ఇది చూసుకోకుండా పద్ధతి ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగకుండా పాపం వాళ్ళ అమాయకులు ఏ స్థలం ఇస్తే ఆ స్థలంలో కట్టుకున్నారు. సో వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే రోడ్లు కారు పోయి కారు రావాలంటే ఎంతో ప్రాబ్లం ఉంది. దీనికి అంత కారణం ఎవరు? అల్టిమేట్ ఇది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఒకవేళ తలుచుకుంటే ఈనాడు ఎన్నో చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ అన్యాక్రాంతమైనటువంటి చెరువుల్ని మళ్ళీ బాగు చేయాలని చెప్పనేది ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంటుందో, ఇది 50 సంవత్సరాల కింద నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మక్త ఇవ్వాలి వచ్చింది కాదు. పాపం వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు, ఊరికే రాలే వాళ్ళకు. ఆనాడు డబ్బులు పెట్టి కొన్నారు, ఎవరో అమ్మిండ్రు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని ఎఫ్టీఎల్ కింద తీసి చేయాల్సినటువంటి 58, 59 జీవోలు వాళ్ళకి చేయలేకపోతున్నారు ఇలాడు. కాబట్టి అధికారులు చేసినటువంటి తప్పుడు విధానాలతోని పాపం అక్కడ ఆ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దాన్ని తీసేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. స్థలము డ్రైనేజ్ సివరేజ్ పెంచి స్ట్రామ్ వాటర్ పోవడానికి, కాలువలు కట్టడానికి, అక్కడ రోడ్లు ఇవన్నీ కూడా నానా రకాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటే కానీ అవి జరగదు. ఏమైనా చేశారా? ప్రయత్నాలు చేశారా? తప్పనిసరిగా ప్రయత్నం చేశాము. అక్కడ వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా పంపింగ్ ద్వారా ఎట్లా బయటికి పంపాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాడు LED బల్బులు వేయించాము, ఈనాడు రోడ్లు సరిగ్గా చేపిస్తున్నాము, ఈనాడు రైల్వే ట్రాక్ పక్క పొంట ఉన్నటువంటి వాల్ నిర్మాణం చేయించాము, ఈనాడు 3366 కేబుల్ లైన్ అండర్గ్రౌండ్ కేబులింగ్ వేయించాము. అన్నిటి మీద కూడా సివరేజ్ దాని మీద కూడా మేము ప్లాన్ చేసాము, అధికారులను తీసుకెళ్ళాము. మాన్యువల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కట్టాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అవుతూ ఉన్నాయి. అండర్గ్రౌండ్ రోడ్డు కూడా ఒకటి వేయాలని చెప్పని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చేయాలని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సహకరిస్తలేరు. రైల్వే వాళ్ళు అప్రూవల్ చేశారు. ఓకే, రోడ్ అండర్ బ్రిడ్జ్ అని చెప్పని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఎక్కడైతే రాజ్భవన్ ముందు నుంచి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకు 7 మీటర్స్ రోడ్డు కూడా ప్లాన్ డిజైన్ చేసి రైల్వేలు ఇవ్వడం జరిగింది. మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చీఫ్ ఇంజనీర్ దానికి మనకు పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చినట్టయితే 2,80,00,000తోనే ఆ రోడ్డు కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఈ రకంగా మనం అన్ని రకాలుగా ఆలోచించి చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. అక్కడి ప్రజలు అంటే మీ నియోజకవర్గంలో బస్తీలు ఎక్కువ, ఈ మక్త లాంటివి. సో అక్కడ ప్రజల్లో ప్రధానమైన డిమాండ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అది వస్తే మా జీవితాలు బాగుపడతాయనే దాంట్లో ఉన్నారు. ఈ దిశగా ఏమైనా అడుగులు పడ్డాయా? ఒకటి, ప్రభుత్వం ఈనాడు డబుల్ బెడ్రూమ్ కట్టాలనే ఆలోచన ఉన్నా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నా కానీ ప్రభుత్వం ఎందుకు ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ కట్టాలని చెప్పని ప్రయత్నం చేయడం లేదు. ఓకే, 2 చోట్ల నివాసం ఉంటున్నటువంటి 2 చోట్ల, అది కూడా నేను ఎంబడిపడి ఇందిరానగర్ అనే ఐమాక్స్కి ఎదురుగా ఖైరతాబాద్లో పాపము ఏదైతే ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కట్టినటువంటి ఇండ్లు, అపార్ట్మెంట్స్ టైప్లో కట్టినటువంటి ఇండ్లు కూలిపోయి 1-2 చనిపోయి 2-3 యాక్సిడెంట్ అటైమెంట్ చేతులు ఇరగడం అలాంటివి జరిగినటువంటి ఇండ్లని మళ్ళీ దాన్ని డబుల్ బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేయించి 210 ఇండ్లు అక్కడ రావడము, 176 మంది బెనిఫిషియర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు, నివాసం ఉంటున్నారు. అది వాళ్ళకే సరిపోతుంది. ఇంకొక 30-35 ఇండ్లు వస్తుంది. అట్లనే రోడ్ నెంబర్ 46 జూబ్లీ హిల్స్ అంబేద్కర్ నగర్ అని ఉంది. అక్కడ కూడా ఒక 105 మంది ఉన్నారు, 280 ఇండ్లు వస్తున్నాయి అక్కడ. సో ఇంత తప్ప ఇంకా ఇండ్లు ఎక్కడ కూడా కట్టే స్కోప్ లేదా? కట్టే స్కోప్ బోళంతుంది. 1,00,000 ఇండ్లు కట్టేంత స్థలము ఈ నియోజకవర్గంలో ఉంది. 1,00,000 ఇండ్లు కట్టవచ్చు. కానీ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు? ఉదాహరణకు ఏదైతే చింతల బస్తీ దగ్గర ఉన్నటువంటి బిస్తీవాడ అని ఉంది. ఆ బిస్తీవాడ మైనార్టీస్ ఎక్కువ ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ ఇండ్లు అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టండి, వాళ్ళకి తీసి వాళ్ళకే కట్టి ఇవ్వండి, మైనార్టీస్కే కట్టివ్వండి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నా నియోజకవర్గంలో నేను చేయించినట్టు ఏదైతే భారతీయ జనతా పార్టీకి మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి అపో ఏదైతుందో అది తీర్చినటువంటి వాడిని కూడా అవుతాను. మీ ప్రభుత్వాన్ని కూడా మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి ఇళ్ల నిర్మాణం జరిపించారని చెప్పని మీకు మంచి పేరు వస్తుందని చెప్తే 4 సంవత్సరాల నుంచి చెప్తే కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రికి చెప్పినా, హౌసింగ్ మినిస్టర్కి చెప్పినా, అదే రకంగా మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది, హౌసింగ్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు దానిపైన తగిన చర్యలు తీసుకొని నిర్మాణం చేసే దిశగా లేరనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ అనేది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఊహాజనితమే కానీ ఇక్కడ నిర్మాణం ఏమి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అంటే అప్పుడు మీరు ఇచ్చిన హామీలు అవి లేవా? నేను ఎప్పుడు కూడా నేనేమీ హామీలు ఇవ్వలేదు. నేను డబుల్ బెడ్రూమ్ అందరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎవరికి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వమే హామీ ఇచ్చింది. కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడైతే
పాదయాత్రలలో అప్లికేషన్ తెల్ల కాగితాల మీద రాపించుకొని వాళ్ళు మేము ఓట్లేయండి, మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఓట్లేయండి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా రేపు తిరగబడతారు, అడుగుతారు ప్రభుత్వాన్ని, ఏమైంది ఎలక్షన్ ముందు మేము ఓటేసామో మా ఇంట్లో ఏమైంది అని చెప్పని తప్పనిసరిగా అడుగుతారు. ఎంతోమంది పాపం పేదవాళ్ళు కిరాయిలు కట్టుకోలేక, రెంట్లు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు, స్లమ్లలో ఉన్నటువంటి వాళ్ళు, వసతులు సరిగ్గా లేక, వర్షం వస్తే మీరు అన్నట్టు రాజ్భవన్ మక్తా దగ్గర ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చెప్తున్నాం. ప్రభుత్వంకి అన్ని రకాలుగా అన్ని సమయాల్లో మనం లెటర్స్ ఇస్తూనే ఉన్నాం. అయినా కొన్ని చేస్తున్నారు, మెయిన్ రోడ్ మీద చేస్తున్నారు, లోకల్గా స్థానికంగా ఎక్కడైతే స్లమ్లలో ఉన్నాయో అక్కడ ప్రభుత్వం అంత పట్టింపు లేకుండా ఏదో పని చేస్తున్నారు. దీన్ని నేను ఎంబడి పడి అన్ని రకాలుగా చేయిస్తున్నాను. ఓకే. సో ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఈ అన్నపూర్ణ స్టూడియో చుట్టుపక్కల విపరీతమైన ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, విపరీతమైన ట్రాఫిక్ సమస్య అవుతుంది. దీన్ని పరిష్కారానికి మీరు కొంత చొరవ మొదలుపెట్టారు, అది ఎంత దాకా వచ్చింది? ఒకటి దాన్ని నేను కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో ముందు నుంచి కేబీఆర్ పార్క్ రోడ్ రావడానికి 60 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్లు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు స్థలం 1.5 ఎకర్ వాళ్ళ స్థలం కూడా ఇవ్వడం జరిగింది. దానికి టెండర్స్ కూడా అయిపోయినాయి. 60 ఫీట్ల రోడ్డుకు టెండర్లో కూడా కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఎన్నిసార్లు కేటీఆర్ గారిని కూడా తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించాను, వారు కూడా చూశారు. 2 రోజుల్లో పని మొదలు పెడదామని చెప్పారు. కాంట్రాక్టర్కు 3 సంవత్సరాల క్రితం అయిన టెండర్స్ మీద అతను రెడీగా ఉన్నాడు చేయడానికి, కానీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదో అర్థం అవడం లేదు. ఎవరి ఒత్తిడి వల్ల చేస్తున్నారో ఆపుతున్నారో అర్థం అవడం లేదు. 3 కిలోమీటర్లు మొత్తం రేడియస్ తగ్గేటటువంటి దాన్ని ప్రభుత్వం ఇలాంటివి బైపాస్ రోడ్లు, మెయిన్ రోడ్లని అభివృద్ధి పరిచినట్టయితే ప్రజల యొక్క పెట్రోల్ ఎంత తగ్గుతుంది, డీజిల్ ఎంత తగ్గుతుంది, ఎంత సమయం వృధా అవుతున్నటువంటి దాన్ని మనము కన్వర్ట్ చేసుకొని మ్యాన్ అవర్స్ని మనము అందరికి పనికొచ్చేటటువంటి మ్యాన్ అవర్స్ని వృధా చేస్తున్నాం మనం. ఇది ప్రభుత్వం వెంటనే చేయాలి. నేను ఎప్పటి నుంచి ఎంబడిపడి ఇవాళ కూడా ఇప్పుడు కూడా మేయర్ గారితో మాట్లాడి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మేయర్ గారితో కలిసినప్పుడు కూడా చూద్దాం ఎంతవరకు చేస్తాం. సరే, ఈ 4 ఏళ్లను సమీక్షించుకుంటే ఏం చేశారు? మీరు చెప్పుకోదగ్గ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఒకటి, ప్రశాసన్ నగర్ నుంచి తటికా నగర్ వచ్చేటటువంటి వాటర్ లైన్ 900 mm డ్యాజ్ చేయించాము. మక్తాలో 3366 kV లైన్ తీసేసాము. ఎన్బిటి నగర్లో 33 kV 11 kV లైన్ ఉండే అది కూడా తీసేసి అండర్ గ్రౌండ్ చేయించాము. కమ్యూనిటీ హాల్స్ ఫిలిం నగర్లో 4 కమ్యూనిటీ హాల్స్తో పాటు ఒకటి పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేయించాను గౌతమ్ నగర్లో అని చెప్పని. ఎంతోమంది ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అక్కడ. 4-5 ఫిలిం నగర్లో చేయించాము. మిగతా చోట ఏదైతే మల్టీ మోడల్ కమ్యూనిటీ హాల్స్ గురించని ప్రభుత్వానికి అర్జీ పెట్టడం జరిగింది. నా యొక్క అభివృద్ధి నిధుల కింద కూడా ఇస్తానని చెప్పాను. ఒకటి జ్ఞాని జైల్ సింగ్ నగర్ ఫిలిం నగర్లో, ఒకటి వెంకటేశ్వర కాలనీ ఏదైతే బిఎన్ రెడ్డి కాలనీ ఉందో క్యాన్సర్ హాస్పిటల్ పక్కన అక్కడ ఒకటి, అదే రకంగా పంజగుట్టలో ఉన్నటువంటి ప్రతాప్ నగర్ ఉంది 1700 గజాలు అక్కడ ఒకటి, అదే రకంగా పంజగుట్టలో అమీర్పేటలో పాత ఓల్డ్ మార్కెట్స్ ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాలని చెప్పిన ఎన్నోసార్లు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళా. అది కూడా చేస్తలేరు, కానీ నాకు ప్రయత్నం చేసింది అనేది ఒక తృప్తి కూడా నాకు ఉంది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే రోడ్స్ విషయంలో దగ్గర 100 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఎక్కడికక్కడ నా నియోజకవర్గంలో చూడండి చాలా చోట్ల మంచి రోడ్లు కూడా వేయించి చేశాను. రోడ్ నెంబర్ 10లో ఈ ప్రభుత్వంలో టోటల్ కూడా హైదరాబాద్ సిటీలో వైట్ ట్యాప్ రోడ్ చేయించాలని చెప్పని నా ప్రయత్నం చేశా కమిషనర్ సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు. దానికి ఉదాహరణ రోడ్ నెంబర్ 10లో ఒక 1 కిలోమీటరు వైట్ ట్యాప్ రోడ్ వేయించా. స్టార్ హాస్పిటల్ గిట్ ఉంది కదా అక్కడంతా కూడా 1 కిలోమీటర్ రోడ్, మెయిన్ రోడ్ సాక్షి ముందు నుంచి ఉన్నటువంటి అక్కడ నుంచి మన రోడ్ నెంబర్ 10 ఉన్నటువంటిది 1 కిలోమీటర్ రోడ్ వేయించాం. ప్రభుత్వం ఎందుకో మరి మిగతా చోట అలాంటి రోడ్లు వేయడానికి పూనుకోలేదు. అదొక నాకు తృప్తి ఉంది. సో ఫిలిం నగర్లో కూడా స్లమ్లలో నేను నిత్యం నీళ్ళు అందించేటటువంటిది అది. అదే రకంగా ఫిలిం నగర్ నుంచి షేక్పేట దాకా 120 ఫీట్ రోడ్ శాంక్షన్ చేపించి ఆ రోడ్ అభివృద్ధి చేస్తున్నాను. 18 కోట్ల రూపాయలతో అది కూడా జరుగుతుంది. అదే రకంగా కృష్ణా 3rd ఫేజ్ కూడా ప్రశాసన్ నగర్ రావడానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ను కూడా పూడ్చి అది కూడా వెంటనే చేయించినటువంటి ఘనత కూడా నాకు నా నియోజకవర్గం నుంచి అది వస్తుంది. కాబట్టి టాలెంట్ నాకే ఉంది కాబట్టి నాకు అది కూడా నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎల్ఈడి బల్బులు నా నియోజకవర్గంలో 20,000 ఎల్ఈడి బల్బులు ఎంబడి పడి చేయించుకున్నాను నేను. వెంటనే చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎల్ఈడి బల్బులలో. అదే రకంగా ముద్రా బ్యాంక్ ద్వారా 40 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో పేదవాళ్లకు, నిరుపేదలకు, చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్లకు 40 కోట్ల రూపాయల లోన్స్ కూడా నా నియోజకవర్గంలో ఇప్పించినటువంటిది
నాకు అదొక రకమైన తృప్తి. చాలా చోట్ల కూడా వర్షం నీళ్ళతో బస్తీలో ఇందిరానగర్లో ఒకటి ఎప్పటి నుంచో ఆ వర్షం వస్తే మొత్తం పైనుంచి ఎల్వి ప్రసాద్ దగ్గర నుంచి మొదలుకుంటే కింది దాకా నీళ్ళు వచ్చేది. దాన్ని ఇప్పుడు 28 లక్షల రూపాయలతోని అండర్ గ్రౌండ్ చేయడము. ఫిలిం నగర్లో దగ్గర దగ్గర ఒక 10 కోట్ల రూపాయలతోని రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సివరేజ్ కానీ, వాటర్ స్టామ్ వాటర్ కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా చేయడము, ఇది నాకు ఒక తృప్తికరంగా ఉంది. ఇదే రకంగా సేవా కార్యక్రమాలు కూడా నేను కొన్ని చేస్తూ ఉన్నాను, అది కూడా నేను మీకు చెప్తాను. అదే ఈ మధ్య బాగా పాపులర్ అయింది చింతల వారి పెళ్లి కానుక. ఏముంటుంది అందులో ఆ పెళ్లి కానుకలో? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పేదవాళ్ళకి ఏదైతే చేయాలనుకున్నా ముందు విద్య మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. విద్య ప్రభుత్వ బడి గుడి అనే ప్రోగ్రాం తీసుకొని అది కూడా చాలా విలక్షణమైంది. దాంట్లో మా గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి 11,000 మంది విద్యార్థులు, సరస్వతి విద్యామందిరు గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి 11,000 మంది విద్యార్థులకు 9th 10th చదివే పిల్లలందరికీ సైకిల్ ఇప్పించడం జరిగింది. 9th 10th చదివే వాళ్ళకు. మిగతా 11,000 అందరికీ కూడా షూజు, బ్యాగులు, నోట్బుక్స్, తర్వాత సాక్స్, దీంతో పాటు క్లాస్ రూమ్లో అప్గ్రేడేషన్. ఉదాహరణకు రౌండ్ టేబుల్ స్కూల్ జూబ్లీ హిల్స్లో ఉంది, అక్కడ సోలార్ పెట్టించాను ఒక డోనర్ని పట్టుకొని, అక్కడ వైఫై పెట్టించాము, అక్కడ ఒక డైనింగ్ హాల్ కట్టించాము, క్లాస్ రూమ్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసామంటే ఫ్యాన్స్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇలాంటి ప్రభుత్వం మీద కొన్ని ఒత్తిడి చేసి చేయడము. తర్వాత టాయిలెట్స్, గర్ల్స్కి బాయ్స్కి టాయిలెట్ సపరేట్ కట్టడమే కాకుండా అండర్ గ్రౌండ్ సంపు, బోరు, ఓవర్ ట్యాంక్, అంటే రెగ్యులర్ వాటర్ 24 గంటలు వాళ్ళకి వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ పిల్లలకు ప్రైవేట్గా ఒక 2 మాసాలు వాళ్ళకు ట్యూషన్ చెప్పించి వాళ్ళకు స్నాక్స్ అలాంటివి కూడా ఇచ్చి వాళ్ళని రిజల్ట్ ఒక రౌండ్ టేబుల్ స్కూల్లో 10th క్లాస్ పిల్లగా తండ్రి లేడు, తల్లి పేద అమ్మాయి ఇళ్లలో పని చేసుకుంటుంది, 98% అమ్మాయికి మార్క్స్ వచ్చినాయి. ఇంతకన్నా తృప్తి మనకేం కావాలి ఇంకా రాజ్భవన్ స్కూల్లో కానీ. అదే రకంగా ఎర్రమంజిల్ స్కూలు గవర్నమెంట్ స్కూల్లో 5,000 గజాలలో ప్రభుత్వ పాఠశాల కొత్తది నిర్మాణం చేయడానికి 7 కోట్ల రూపాయలు నా యొక్క నిధుల నుంచి ఇవ్వడానికి దానికి ముందుకు వచ్చి నేను అది కూడా అక్కడ నిర్మాణం చేపిస్తున్నాను. చింతల బస్తీలో ప్రభుత్వ పాఠశాల ఒకటి 900 గజాలలో 2 కోట్ల రూపాయలతో ఎక్కడొకటి నిర్మాణం చేయాలని చెప్పని, కొత్తది నిర్మాణం చేయాలని చెప్పని ప్రభుత్వ ప్రాసెస్లో ఉంది. కలెక్టర్ గారు దాని వెనకాల ఉన్నారు, అది కూడా అతి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా చాలా చాలా చోట్ల చాలా విషయాలలో అన్ని చోట్ల అందరికీ కావాల్సినటువంటిది కొన్ని పార్కు కూడా మీ టీవీ పై మీ టీవీ పక్కనే ఒక పార్క్ ఉంది, దాన్ని అన్యాక్రాంతం చేసిండు రవీందర్ అనే అతను, అన్యాక్రాంతం చేసిండు. అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి చెప్పి వైట్ కాలర్లో వేపించి అతను జైల్లో కూడా వేయించాను. దొంగ డాక్యుమెంట్ సృష్టించి చేస్తే కూడా అట్లా జైల్లో కూడా వేయించినటువంటిది. అదే రకంగా రోడ్స్ విషయంలో కూడా చాలా మెయిన్ రోడ్స్ అన్నిటి కూడా ఇప్పటికి కూడా ఎక్కడ ఒక గోతిబడ్డ ఎక్కడన్నా నేను పోతుంటే ఏదైనా ఓవర్ఫ్లో అవుతుంటే కూడా ఎంబడే అధికారులకు ఫోన్ చేసి ఆ ఓవర్ఫ్లో అవుతుంది చూడమని చెప్పని, ఎక్కడైతే నేను పోయే చోట రోడ్లు ఏమైనా డ్యామేజ్ ఉంటే వెంటనే ప్యాచ్ వర్క్ కూడా అది చేయించడం కానీ, పార్కులు 40 పార్కులు అభివృద్ధి చేయించాను ఆ నియోజకవర్గం నేను వచ్చిన తర్వాత. 40 పార్కులు. తర్వాత 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఆ 2 డిగ్రీ కాలేజీలు కూడా 25 లక్షల రూపాయలు నాది నిధుల నుంచి, ఒకటి నారాయణగూడలో ఒకటి ఖైరతాబాద్లో ఉన్నటువంటి 2 డిగ్రీ కాలేజీలకు నా యొక్క నిధుల నుంచి డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి ఎక్స్ట్రా రూమ్స్, లైబ్రరీ అలాంటివి కట్టేటివి కూడా వాళ్ళకి అవకాశం కూడా నేను చేశాను. కాబట్టి ఇట్లా విద్య మీద గుళ్ళు 200 గుళ్ళు నిర్మాణం జరగాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని 28 గుళ్ళ పని నడుస్తున్నాయి. 2 గుళ్ళ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట జరిగి పూజలు కూడా అందుకుంటున్నారు ప్రజలు. ఆ రకంగా గుళ్ళ మీద బడి గుడి అనే కార్యక్రమం ధర్మకర్త కూడా చేశారు కదా. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తగా ఉంటే దాంట్లో మన ఏదైతే అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న 3 ఎకరాలలో 32 కోట్లతో దానికి ఎస్టిమేషన్ వేపిస్తే 18 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, గణపతి దేవాలయం కూడా నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో అది కూడా పూర్తి అవుతుంది. అదే రకంగా రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏదైతే ఉందో దాన్ని అన్యాక్రాంతం చేద్దామని 5 ఎకరాలు చాలా ప్రయత్నం చేశారు. యాదగిరిగుట్ట ల్యాండ్ అది. యాదగిరిగుట్ట వాళ్ళు హరే రామ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళకు 33 సంవత్సరాలు లీజుకి ఇస్తే అక్కడ ఆలయం నిర్మాణం జరగొద్దని స్థానికులు కొందరు దానికి భూ కబ్జా చేద్దామని చెప్పని చాలామంది రాజకీయ నాయకులు అప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ చాలా ప్రయత్నం చేశారు.
దాన్ని అడ్డుకొని ఇప్పుడు 100 కోట్ల రూపాయలతో అక్కడ భవ్యమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, కళ్యాణ మండపం అలాంటివన్నీ కూడా రావడానికి వాళ్ళకు కూడా నేను మద్దతు పలికి అది చేసినాను. తర్వాత నా యొక్క నేమీ ఫౌండేషన్ ద్వారా బడిగూడి అనే కార్యక్రమంతో పాటు పెళ్లి కానుక అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఒకళ్ళ అమ్మాయికే ఇస్తారు. కానీ నా నియోజకవర్గంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళకు 1 తులం బంగారము అంటే 10 గ్రాముల బంగారము, 20 గ్రాముల వెండి, ఒక సూటు, అదే రకంగా ఒక పట్టు చీర, అబ్బాయికి సూటు అమ్మాయికి పట్టు చీర, 5 గ్రాముల మంగళసూత్రం, 10 గ్రాముల 5 గ్రాముల మంగళసూత్రము, 5 గ్రాముల రింగు, 10 గ్రాముల మెట్టలు, 10 గ్రాముల వెంకటేశ్వర లాకెట్. ఈ రకంగా వాళ్ళకు నేను దగ్గర 400 నా సొంత నిధులతో, ప్రభుత్వ నిధులు కాకుండా సొంత నిధులతోని అవి కూడా ఇస్తున్నాము. అదే రకంగా మరి నేత్రజ్యోతి అని చెప్పని అందముక్త్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా కంటి జబ్బులతో బాధపడకూడదు అని కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తున్న వాళ్ళకు. కార్పొరేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తున్న 12 రకాల జబ్బులకు కావాల్సినటువంటి శస్త్రచికిత్స కూడా ఫ్రీ చేపిస్తాం వాళ్ళకు. అద్దాలు కూడా ఫ్రీ ఇస్తాం వాళ్ళకు. కాబట్టి మా యొక్క కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్లో ఎవరెవరు ఉన్నారని చెప్పని సూచి తయారు చేసి శుక్రవారము శనివారము మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పంజగుట్టలో ఉన్నటువంటి సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి స్వరూప్ కార్పొరేట్ హాస్పిటల్లో మనం అక్కడ ఇవి చేపిస్తున్నాం. అది చాపల్ రోడ్లో కూడా స్వరూప్ హాస్పిటల్ ఉంది. అక్కడ కూడా ఫ్రైడే సాటర్డే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎవరు కూడా వేరే పేషెంట్లు ఉండరు. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేషెంట్సే ఆ సమయంలో అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళకు అన్ని టెస్టులు 12 రకాల టెస్టులు జరుగుతాయి. దీనికి టెస్టులకే సుమారు 5,000 రూపాయలు అవుతుంది. వీటన్నిటిని కూడా ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఆ జబ్బుకు శస్త్రచికిత్సకి ఎంత ఖర్చు వచ్చినా అది నేమీ ఫౌండేషన్ భరిస్తుంది, లేకుంటే హాస్పిటల్లో భరిస్తారు. మాకు హాస్పిటల్కి ఉన్నటువంటి టైప్ ద్వారా స్వరూప్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ స్వరూప్ అనేట ఆయన ఫ్రీగా మాకు ఇవన్నీ కూడా టెస్టులు చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. శస్త్రచికిత్సకు కావాల్సినటువంటి డోనర్స్ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. నేను కూడా ప్రయత్నం చేసి పేషెంట్లకు మాత్రం ₹1 ఖర్చు లేకుండా చేయిస్తాం. సో ఈ రకంగా కార్యక్రమాలు తీసుకోవడం, సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఒక వారం 10 రోజుల లోపట్నే ఆటో డ్రైవర్లకు, అదే రకంగా నా నియోజకవర్గంలో అయితే చెత్త ఎత్తే మున్సిపల్ కార్పొరేషన్ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ట్రాలీ డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు డ్రెస్సు ఇప్పియాలని చెప్పని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రకంగా 5 రకాల సేవా కార్యక్రమాలు బడి, గుడి, పెళ్లి కానుక, నేత్రజ్యోతి, అదే రకంగా ఈ ఆటో డ్రైవర్లకు ఈ డ్రెస్ అనేది మేము సొంత నిధులతోని ప్రభుత్వం మీద ఆధారపడకుండా మాకు ఎవరైతే పెళ్లి కానుక ఇచ్చినటువంటి 1 వీక్ ముందు పెళ్లి కానుక కార్డు ఇవ్వాలి. దానికి మా బూత్ ప్రెసిడెంట్, మా డివిజన్ ప్రెసిడెంట్ ద్వారా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి 2 ఇచ్చినట్టయితే చూసుకొని పోస్టల్ అడ్రస్ సరిగ్గా చెక్ చేసుకొని ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటుండ్రని చెప్పని వాళ్ళు సాటిస్ఫై అయితే మా దగ్గరికి వస్తే మేము ఒకరోజు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి ఇంటికే వెళ్ళి ఈ పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మేము ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నాము. ఇవాళ కూడా పొద్దున్న ఇచ్చాము. ఇప్పుడు రాత్రి కూడా ఫిలిం నగర్లో స్వామి వివేకానంద నగర్ కాలనీ అని ఉంది, 8ంటికి అక్కడ కూడా ఒకరికి పెళ్లి కూతుర్ని చేస్తూ అక్కడ కూడా ఈరోజు రాత్రి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఓకే, వండర్ఫుల్ సార్. మీరు చెప్తుంటే ఇది చాలా జరిగిపోతుందనే అది వస్తుంది. అయితే టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, అంతా మేమే చేస్తున్నాం అని చెప్తున్నారు. గెలుపు అవకాశాలు కూడా నెక్స్ట్ మాకే 2019లో మేమే గెలవబోతున్నామని క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా సంతోషం. ఎవరి రాజకీయ పార్టీ, ఎవరి అభ్యర్థులు ఎవరింతల వాళ్ళు గెలుస్తామని చెప్తారు. నేను కూడా 1994లో పోటీ చేసినా గెలుస్తా అనుకున్నా, 2009లో కూడా పోటీ చేసినా గెలుస్తా అనుకున్నా, గెలవలేదు. 2014లో గెలిచాను. వాళ్ళ ఆలోచన ప్రకారము ఏదైతే అంతా మేమే చేస్తున్నాము. ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకు? కేంద్ర ప్రభుత్వం నుంచే కదా నిధులు వచ్చేటి. ఏ నిధులు వచ్చినా కానీ మరి ఆ కేంద్ర ప్రభుత్వం ₹3 కిలో బియ్యము ₹30 సబ్సిడీ ఇచ్చి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ₹2 సబ్సిడీ ఇచ్చి ₹1 అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కదా. గర్భిణీ స్త్రీలకు ₹6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు, ఇలా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కదా. ఓకే, స్లమ్లలో మరుగుదొడ్ల గురించి అని కేంద్ర ప్రభుత్వం ₹12,000 సిటీలో
మిగతా 10,000 9,000 గ్రామాలలో ఇస్తున్నారు. ఇలా సిద్దిపేటలో మరుగుదొడ్లు లేనటువంటి కాన్స్టిట్యున్సీ అని చెప్పని చేయించుకున్నారు. ఎవరి డబ్బు అది? కేంద్ర ప్రభుత్వ నిధులా కాదా? 30% నుంచి 40% కేంద్ర ప్రభుత్వ నిధులు పెంచారా లేదా? ఇవన్నీ ఇప్పుడు ఏదైనా చివరికి అల్టిమేట్ ఇది ప్రజల పైసా, ప్రజల పైసనే, ఏదైనా ప్రజల పైసనే. దాంట్లో మనం ఏం కాదనడానికి వీల్లేదు. మేము ఇచ్చినామంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినా, మా ప్రభుత్వం ఇచ్చినామంటే అర్థమైంది. ఎందుకు చేస్తున్నాం? మిగతా నియోజకవర్గాలు ఎందుకు అవుతలేవు పని? మిగతా నియోజకవర్గాల్లో పక్కన ఉన్నటువంటి జూబ్లీస్ కానీ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు. మనం చేసేటటువంటిది మాకు విజనరీతో ముందుకు సాగుతున్నాం. సరే, ప్రభుత్వం మేమే అన్నీ చేస్తున్నాం అని అంటున్నారు. మరి నేను ఏవైతే పెళ్లి కానుక పెట్టా, బడి పెట్టా, గుడి పెట్టా, నేత్రజ్యోతి పెట్టా, ఆటో డ్రైవర్లకు డ్రెస్సులు ఇస్తున్నా, మరి మీరు మిగతా కాన్స్టిట్యున్సీలలో ఎందుకు ఇస్తలేరు? ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 19 నియోజకవర్గాలలో ఎక్కడైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా సొంతం పెట్టారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పండి. ఇలాంటి 5 కార్యక్రమాలు నేను పెట్టాను కదా, ఇంకొక 5 కార్యక్రమాలు కూడా నావి ఉన్నాయి, ఇంకా చెప్తా నేను. కానీ మీరు ఎక్కడైనా చేశారా ఇవి? చెప్పండి. అంటే మేము ఎమ్మెల్యే ఏదో కావడానికి, ఎమ్మెల్యే అయిపోయినాం అన్నీ మేము చేసేసినామని కాదు. అవకాశం వస్తే ఎమ్మెల్యే అవుతాం, లేకుంటే మాకు సోషల్ సేవ చేయాలనే భావనతోనే ఈ పార్టీలో ఉన్నాం. మేము పార్టీలు ఫిరాయింపు చేసి పార్టీలు మార్చి చేసినటువంటిది కాదు కదా. పార్టీ పుట్టినప్పటి నుంచి, మాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నాం, ఇప్పటికీ ఇక్కడే ఉన్నాం. ఆ జనసంఘ్ కావచ్చు, జనతా కావచ్చు, బీజేపీ కావచ్చు, అప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆరోపణ చేస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. వాళ్ళ తెలివి ఎంత ఉందో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకుంటారు. ఇలా ప్రజలు గుర్తెరుగుతారు. అల్టిమేట్ ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసేటటువంటి ఓట్లతోనే కదా. కాబట్టి అది నేను చేస్తున్నాను, ఓట్ల గురించి నేను చేయడం లేదు. నన్ను గెలిపించారు నా నియోజకవర్గ ప్రజలు, నేను వాళ్ళకి సేవ చేయాలి అనేదే నేను ఒక గెలిచిన రోజు నుంచి నేను ఒక కంకణం కట్టుకొని నేను తిరుగుతూ ఉన్నాను. అంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే సార్, మీరు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ మీరు అసలు జనంలోకి తీసుకెళ్లరు, మీ సొంత పథకాలు తప్ప అనేది వాళ్ళ ఆరోపణ. ముద్రా బ్యాంక్ ఎవరిది? గర్భిణీ స్త్రీది ఎవరిది? 3 రూపాయల కిలో బియ్యం ఎవరిది? చెప్పండి, ఎవరి? బళ్ళల్లో ఈనాడు ఇప్పుడు ఫిలిం నగర్లో 1 కోటి రూపాయలతోనే 6 రూములు ఎక్స్ట్రా కట్టిస్తున్నాం. ఓకే. రౌండ్ టేబుల్ స్కూల్లో. వినాయక్ నగర్లో 60 లక్షల రూపాయలతోనే స్కూల్ నిర్మాణం చేపిస్తున్నాం. ఎర్రమంజిల్లో 7 కోట్ల రూపాయలతోనే స్కూల్ నిర్మాణం చేపిస్తున్నాం. చింతల బస్తీలో 2 కోట్ల రూపాయలతోనే స్కూల్ నిర్మాణం చేపిస్తున్నాం. ఇది పిల్లల అభివృద్ధి కదా. 10 గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ కంప్యూటర్ క్లాస్ రూమ్స్ చేపిస్తున్నాను 1 కోటి రూపాయలతోనే. అది డెవలప్మెంట్ కాదా? నా సొంత పథకాలు ఏంటి? గవర్నమెంట్ చేస్తున్నటువంటి దాని మీద ఎంబడిపడి చేయించడం, అసెంబ్లీలోనే మాట్లాడడం, రైతుల గురించి నేను మాట్లాడలేదా? మైనార్టీస్ గురించి మాట్లాడలేదా? ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడలేదా? ఖైరతాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంబడే అభివృద్ధి చేయాలని చెప్పని నేను మాట్లాడలేదా? మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి బడ్జెట్ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి నిధులంతా కూడా హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారని చెప్పి నేను మాట్లాడడం లేదా? హైదరాబాద్ యొక్క దీన్ని సివరేజ్ 1800 mm డయాతోని దీన్ని అభివృద్ధి చేయాలి. నిజాం పీరియడ్లో వేసినటువంటి 5 లక్షల పాపులేషన్కి చేసినటువంటిది ఈనాడు 1 కోటి మంది జనాభా దాటినరు అని చెప్పి మాట్లాడింది నేను కదా. గోదావరి నీళ్ళు హైదరాబాద్ తరలిస్తలేరు. గోదావరి గురించి 3,000 కోట్ల రూపాయలు ఎప్పుడో ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి గోదావరి నీళ్లు ఈనాడు నువ్వు ఎక్కడ జరిపి అది చేస్తున్నావో మాకు అర్థమైతే లేదా? ఈ విషయం మేము మాట్లాడడం లేదా? ఏది మాట్లాడడం లేదు మేము, చెప్పండి. దేని విషయంలో మేము తక్కువ ఉన్నాం? రైతులకు పండించినటువంటి పంటకు మద్దతు ధర కావాలని మేము అంటలేము. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నాం, ఫసల్ బీమా గురించి మద్దతు ధర మేము ఫిక్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ బోనస్ ఇవ్వాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మద్దతు ధర మేము ఇస్తున్నాం కదా, వరికి 1,450 రూపాయలు సరిపోకుండా బోనస్ రాష్ట్ర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని హద్దులు, కొన్ని పద్దులు, కొన్ని నిర్ణయాలు వాళ్ళకి అన్ని దేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఏ రకంగా పండించుకుంటారు, ఏమేమి పంటలు పండుతాయి అనేది వాళ్ళు ఇప్పుడు అదే అంటున్నారు కదా. మీరు మీ దగ్గర పండేటటువంటి పంటకు మద్దతు ధర మీరు నిర్ణయం చేయండి, 40% మేము ఇస్తామంటున్నారు కదా. ఓకే, అందరికి ఇస్తామంటున్నారు. ఏ పంటనైనా కానీ, జొన్న కావచ్చు, మొక్క కావచ్చు, గోధుమ కావచ్చు, వరి కావచ్చు, కందిపప్పు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, దేమన్నా కావచ్చు, మీరు దేనికైనా చేయండి అని చెప్తున్నారు కదా.
ఈనాడు గొర్రెల గురించి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదా, చేపల గురించి ఇవ్వడం లేదా, పాడి పరిశ్రమ గురించి ఇవ్వడం లేదా, బాంబూస్ గురించి ఇవ్వడం లేదా, కాఫీ దాని గురించి ఇవ్వడం లేదా, దేని గురించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదా, దేని గురించి ఇవ్వడం లేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పథకాలు కావాలి. ఇవన్నీ ప్రజల మధ్యలోకి మేము తీసుకుపోతలేమా? నా సొంత పథకాలే ఇవి, నా సొంతంగా నేను చేస్తున్నా, మీరు చేయండి. ఇప్పుడు మీ దగ్గర కార్పొరేటర్లు గెలిచారు కదా, మీరు చేయండి. మీ కార్పొరేటర్ నాకు మా పార్టీ కాకుండా మీరు గెలిచారు కదా, మరి ఒక్క స్కీమ్ అన్నా మీరు చేశారా? ఎందుకు చేయడం లేదు? ఈనాడు ధోబిఘాట్ పంజగుట్ట శ్మశాన వాటిక పక్కన 200 ఇళ్ళు కట్టారు. 88 లక్షల రూపాయలతోని వాళ్ళకు రెగ్యులర్ వాటర్ నేను జేఎన్ఆర్ కింద పథకం కింద తీసుకురావడం జరిగింది. ఓకే. ఇలా 18 కోట్లతోని ప్రశాసనం నుంచి ఇక్కడ తీసుకొచ్చింది అది నేను కదా. నేను ఏం చేయలేదు చెప్పమానండి. నేను ఎక్కడ పనులు చేయలేదో చెప్పమానండి. ఏ ఆఫీస్లో నా కాగితాలు లేవో చెప్పమానండి. నేను ఏ ఆఫీసర్ దగ్గర పోలేదో చెప్పానండి. నేను ముఖ్యమంత్రిని 2 చోట్లకు పిలిపించా. ఖైరతాబాద్కు, ఎన్బిటి నగర్కు 2 చోట్ల ముఖ్యమంత్రి గారిని పిలిపించాను. కేటీఆర్ గారితో నీళ్ళది వాటర్ది కూడా ఇనాగరేషన్ చేయించా. రాజ్భవన్కు 2 కోట్ల రూపాయలతో అక్కడ వాటర్ గురించి అని మక్తా గురించి పోయి చేయించా. ఎర్రమంజిల్ కాలనీ నుంచి వచ్చేటటువంటి 600 mm డయా నుంచి ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ దగ్గరికి అక్కడ తీసుకొచ్చి ఆ ఏరియా అంతా కూడా ఇంప్రూవ్ చేయడానికి వాటర్ది అక్కడ నేను చేయించా. ఎక్కడ చేయలేదు నేను చెప్పండి. హిమాయత్నగర్లో కానీ, ఖైరతాబాద్లో కానీ, వెంకటరమణ కాలనీ కానీ, ఆనంద్ నగర్ కాలనీ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, చింతల బస్తీ కానీ, సోమాజిగూడ కానీ నేను ఎక్కడ చేయలే. కీర్తిలాల్ పక్కన సీఎం గారి ఇంటి ముంగట్నే వైట్ ట్యాప్ రోడ్ వేయించా. ఓకే. ఎక్కడ చేయలేదు చెప్పండి. కీర్తిలాల్ గల్లీలో 30 సంవత్సరాల నుంచి డస్ట్బిన్గా చేశారు. అక్కడ ఉన్నటువంటి పార్క్ని 850 గజాలు అంత క్లీన్ చేయించా. 30 సంవత్సరాల యొక్క మురికిని నేను క్లీన్ చేయించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులకు అప్పచెప్పా. అక్కడ బాగు చేయండి దీన్ని అని చెప్పారు. ఈనాడు అక్కడ వాళ్ళు కూర్చుంటున్నారు. అక్కడ ఉన్న 16 అపార్ట్మెంట్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ బస్తీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రైట్. కాబట్టి విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, సామాజిక స్ఫూర్తి విషయంలో కానీ, ఈనాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నా నియోజకవర్గంలో నేను అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళతో అప్లై చేపిస్తలేనా? ప్రభుత్వ పథకమే అది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదే. నేను చేయడం లేదా? ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్స్కి అందరికీ కూడా నేను అప్లై చేయించడం లేదా? నా సంతకాలతో కాదా అది వచ్చేది? ఎమ్మెల్యే సంతకంతో కాదా? మీరు ఏం చేశారు? నన్ను అనడం కాదు, నేను ఫలానా చేసిందని చెప్పమానండి. ఫలానా మీ నా నియోజకవర్గంలో 6 మంది కార్పొరేటర్. ఖైరతాబాద్ నియోజకవర్గం జరిగే అభివృద్ధిలో మీ చొరవ తక్కువ, వాళ్ళ చొరవే ఎక్కువ. అది వాళ్ళ అజ్ఞానానికి నేను ఏం మాట్లాడలేను, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఎవరో ప్రజలు గుడి తిరుగుతున్నారు కదా, ప్రజలు ఎవరి దగ్గరికి పోతున్నారు, ఎవరితో చేపించుకుంటారు ప్రజలకు తెలుసు కదా. ఒకవేళ నా చొరవ లేదనుకో, ఉదయం నుంచి రాత్రి దాకా నేను తిరిగేది దేని గురించి తిరుగుతున్నా? ప్రజల మధ్యలో ఉంటున్నా కదా, వస్తున్నాయి కదా మీకు ఈనాడు సోషల్ మీడియా వచ్చేటటువంటిదంతా ప్రజల మధ్యలో ఉంటున్నా కదా. మరి ఇది ఎవరి గురించి? అది ప్రజల గురించి మాట్లాడతలేనా? అనుకున్నంత ప్రభుత్వం చేయడం లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి ముంగట పంజగుట్టలో ఉన్నటువంటి శ్మశాన వాటికి ఏదైతే ఉందో అది దగ్గర 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపిస్తున్నారు. ఎవరు చేపిస్తున్నారు చూపించమనండి నాకు. వాళ్ళ కార్పొరేటర్లు కానప్పుడు 3,60 లక్షల రూపాయలతో శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొచ్చి భూమి పూజ చేయించారు కదా. వాళ్ళ కార్పొరేషన్ ఎలక్షన్లో జరగలేదు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకముందే ఖైరతాబాద్లో భూమి పూజ చేయించారు డబుల్ బెడ్రూమ్కు. వాళ్ళ కార్పొరేటర్స్ లేరు. కార్పొరేషన్ ఎలక్షన్లో జరగలేదు. డేట్ చూసుకోమని చెప్పండి. రోడ్ నెంబర్ 46లో నేను కార్పొరేషన్ ఎలక్షన్ జరగకముందే చేయించా. ఇవన్నీ కార్పొరేషన్ ఎలక్షన్ కార్పొరేటర్స్ లేకముందే చేయించాను కదా. 30 కానది చేసింది శాంక్షన్ 18 mm 900 mm డయాజ్ చేయించింది అప్పుడే చేయించాను కదా. వాళ్ళ కార్పొరేటర్స్ లేరు. భూమి పూజ మొన్న జరిగింది కానీ శాంక్షన్ ఎప్పుడైందో చూడండి. కాబట్టి ఇవన్నీ ఎట్లుంటుందంటే తప్పదు కదా, రాజకీయాలు ఉన్నప్పుడు తప్పదు ఇవన్నీ. కాబట్టి వాళ్ళ అనడంలో కూడా సహజం. అది వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడడంలో సహజం. అది సహజమైనటువంటి దాన్ని సీరియస్గా తీసుకోవడము అది మంచిది కూడా కాదు. అది సరే వాళ్ళు మాట్లాడుతుంటే చేయనియండి. ప్రజలు అల్టిమేట్ ఇది ప్రజలు కదా, ప్రజలు ఏం చేస్తారో మనం చూస్తాం కదా. రైట్. ఇక రాష్ట్ర స్థాయి రాజకీయాలకు వెళ్దాం. బీజేపీ ఇంకా స్తబ్దుగానే ఉందా? చైతన్యం ఏం కనిపించట్లేదు. వచ్చే ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ పరిస్థితి? తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంది.
మా ఆర్గనైజేషన్ మాది మొత్తం ప్రతి పోలింగ్ బూత్లో మా కార్యకర్తలను మేము సమీకరించుకున్నాము, గ్రామ స్థాయి నుంచి మేము సమీకరించుకున్నాము. తప్పనిసరిగా బీజేపీ చాలా బాగుంది, ముందు దానికన్నా ఇప్పుడు ఇంకా బాగా ఎదిగింది. మీరు పక్కనే మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు కూడా మీరు చూశారు, 40 నుంచి 104 పోయాం, కానీ ఓడిపోయారు. 104 మోహరించారు మొత్తం, సాక్షాత్ ప్రధాని నుంచి అమిత్ షా అందరూ నుంచి వస్తారు, అందరూ మోహరించినా సరే పార్టీ 40 నుంచి 104 పోయినాం కదా, మోహరించంగా 40 నుంచి 104 పోయినాము. వాళ్ళు 122 నుంచి 78 పడిపోయారు కాంగ్రెస్, 48 నుంచి 36 పడిపోయారు జేడీఎస్. కాబట్టి మేము పెరిగినాం, మాకు ఓట్ల శాతము సీట్లు మాకు ఎన్ని పెరిగినాయో మీరు చూస్తున్నారు. అక్కడ 36 మంది ఉన్నటువంటి వాళ్ళు సీఎం చేసి ఈనాడు కొట్టుకొచ్చేస్తున్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నాం మనము. నిత్యం ఏ రకంగా ఉందనేది సరే, అది సంఖ్యాబలంతోనే జరిగేటటువంటిది ప్రజాస్వామ్యంలో. అల్టిమేట్ ఇదా సంఖ్యాబలం, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము 104 ఆపోజిషన్లో ఉన్నాం కదా, సుప్రీంకోర్టు చెప్పింది మేము విన్నాం కదా, మేము ఆపోజిషన్లో ఉన్నాం, మాకేం బాధ లేదు. అట్లనే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ టోటల్గా దేశం మొత్తంలో కూడా ఏమాత్రం కూడా వాళ్ళకు ప్రజలు ఈనాడు వాళ్ళని స్వాగతిస్తలేరు. పక్కన ఉన్న కర్ణాటక ఎన్నికలే మనకు రుజువైపోయినాయి. దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ ఏ పరిస్థితులు ఉందో మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ రీజనల్ పార్టీగా వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నారు. తప్పనిసరిగా దాన్ని అధిగమిస్తాం మేము. తప్పనిసరిగా మా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో 498 పథకాలు ఈనాడు ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. 1 కాదు 2 కాదు, అవన్నీ కూడా మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నాం. మా బూత్ స్థాయి నుంచి ఆ ప్రజలకు 250-300 ఇళ్ల వరకు మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు మాకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, గత 4 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు. 12 కోట్ల మంది మాకు ఈనాడు ఆన్లైన్ మెంబర్షిప్ ఉంది. పార్టీ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు ఆన్లైన్ మెంబర్షిప్, గర్వంగా చెప్పగలం మేము. కాబట్టి మాకు 12 కోట్ల మంది మా కార్యకర్తలు ఉన్నారు దేశం మొత్తంలో. తెలంగాణ రాష్ట్రంలో కూడా మాకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ముందుకు సాగుతాం. ఓకే, పార్టీ ఇప్పటికైతే మామూలుగా ఉంది, దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయా? తప్పనిసరిగా మా యొక్క పార్టీ ముందుకు వెళ్తాం. మేము ఇప్పుడు రేపు 23వ తారీఖు నుంచి మేము యాత్ర పెట్టాం. ఆ యాత్ర ద్వారా మాకు ఇంకా కొద్దిగా వస్తాం పెరుగుతుంది. మెంబర్షిప్ కోసం పెట్టారా? ఎందుకు అది జనచైతన్య యాత్రలు? ప్రభుత్వ వైఫల్యాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజలకు చెప్పడానికి. ఓకే, సో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని, నరేంద్ర మోదీ గారి యొక్క విజయాలని, జనరంజకమైనటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం మేము. ఓకే, సో రీజనబుల్గా చెప్పండి, కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది అన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి, మామూలుగా అయిన పథకాలు అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎక్కడ వైఫల్యం చెందిందంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి సర్వేలు ఎవరు చేయించారా? సర్వే వాళ్ళు చేయించుకున్నట్టు సరే, ప్రజలు మిగతా ఎవరైనా చేసి ఈ ఫలాని ఇట్లుంది అని చెప్పని ఎవరు చెప్పారు? ఇంతవరకు ఎవరు చెప్పలే. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో, మొదటి వాగ్దానం విద్యతోనే మొత్తము సమాజం ఉంటుంది, విద్యతోనే జనాలకు కావాల్సినటువంటి మంచి నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉన్నటువంటిది, సంస్కారం రావడానికి అవకాశం ఉంటుంది. KG to PG అని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది KG to PG? ఎక్కడ పోయింది? ఊరికే మీరు రెసిడెన్షియల్ స్కూల్ మేము పెట్టామని చెప్పని ఏదో చెప్తున్నావు, అది 6, 7, 8, 7, 8, 9, 4, 5, 6 ఇంతవరకే సరిపోతుంది. కానీ KG to PG ఏమైంది? ఆంగ్ల బోధన ఏమైంది? 3 ఎకరాల స్థలం ఏమైంది? రైతులు ఎందుకు ఇంతమంది చనిపోయారు? 1200 మంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆత్మాహుతి అయితే 400 మందికి ఇచ్చి నువ్వు చేతులు దులుపుకున్నావే. ఈ విషయం ప్రజలకు తీసుకెళ్తాం. ఈ విషయాలు ప్రజలకు తెలియపరుస్తాం మేము. యూనివర్సిటీలు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. 12 యూనివర్సిటీలు నీరు గార్చేసావే. ఉస్మానియా యూనివర్సిటీలో 1350 ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీ 600 కూడా లేరే ఇవాళ. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో హెడ్స్ లేరే. స్కూల్స్ అని మూతపడుతున్నాయి. టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. యువకులకు, నిరుద్యోగులైనటువంటి యువకులకు మేము ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను, అది ఎక్కడ పోయింది? 107,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పని మీరు అసెంబ్లీలో ఘోషించి చెప్పారే, ఎక్కడ పోయినాయి? ఎందుకు రిక్రూట్ జరగలేదు? ఎవరు చేయొద్దు అని చెప్పారు? ఎవరు ఆపారు మిమ్మల్ని? ఈనాడు రైతులకు ఇచ్చేటటువంటి మద్దతు ధర మీరు ఎందుకు ప్రకటించడం, బోనస్ ఎందుకు ప్రకటించడం లేదు? రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు
యూరియా ఇంతకుముందు ఏ రకంగా లాఠీ చార్జీలు జరుగుతుండే, ఏ రకంగా క్యూలో చెప్పులు పెడుతుండ్రి, బిందెలు పెడుతుండ్రి, ఏ రకంగా జరుగుతుండే. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా ఎంత కావాలంటే అంత ఫ్రీగా ఒక్క యాపపూత పోసి అందరికీ సమయానికి యూరియా అందేటటువంటి విషయాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత యూరియా కావాలంటే అంత సప్లై చేస్తున్నారు. ఈనాడు భూసార పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం నిధులే, భూ సర్వేలకు కేంద్ర ప్రభుత్వం నిధులే, హరితహారం కేంద్ర ప్రభుత్వం నిధులే, గొర్రెలకు కేంద్ర ప్రభుత్వం నిధులే, చేపలకు కేంద్ర ప్రభుత్వం నిధులే, బియ్యం సబ్సిడీ బియ్యం 3 రూపాయల కిలో బియ్యము ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటిది 2 రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చి మేము ఇస్తున్నాము కిలో రూపాయి బియ్యం అని చెప్పని మీరు చెప్తున్నారు. ఈనాడు మధ్యాహ్నం భోజనం పథకము కేంద్ర ప్రభుత్వంది, హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వంది, ఈనాడు గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వందే, ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వందే, 30 నుంచి 40% వాళ్ళ యొక్క ఫినాన్స్ ఎక్కువ చేసింది కేంద్ర ప్రభుత్వమే. ఎఫ్ఆర్బిసి 3.5% మీరు ఎక్కువ కావాలన్నారు, అది కేంద్ర ప్రభుత్వం నుంచే. డబుల్ బెడ్రూమ్కు 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తున్నారే, 90,000 ఇండ్లకు నీకు ఇవాళ ఇచ్చారే, 90,000 ఇండ్లు కట్టావా ఇక్కడ హైదరాబాద్ సిటీలో? 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అడుకో నుంచి తక్కువ వడ్డీకి మీకు లోన్స్ ఇప్పించడం జరిగింది, అది కేంద్ర ప్రభుత్వం నుంచే. ఏం చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు, నలుగురి పరిపాలన. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ప్రజల మధ్యలోకి పోయి ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి గ్రామ సర్పంచు ముఖ్యమంత్రిని కలవలేడు, జిల్లా పరిషత్ చైర్మన్ కలవలేడు, మేయర్ కలవలేడు, మున్సిపల్ చైర్మన్లు కలవలేరు, ఎమ్మెల్యేలకు గతి లేదు. ఎమ్మెల్యేల ప్రజా సమస్యలను తీసుకొని ముఖ్యమంత్రికి చెప్తామంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సమయమే ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి గారు, ఎవరికి అపాయింట్మెంటే లేదు. ఎట్లా జరుగుతుంది ప్రభుత్వం? సెక్రటరియట్ పోకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనం చూడగలమా? ఇక్కడ చూస్తున్నాం. ప్రగతి భవన్ నిర్మాణం 9 ఎకరాల్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నవే 60-70 కోట్ల రూపాయలతోని. ఇది అవసరమా? ఆలోచించండి. ప్రజలకు చెప్తాం ఇవన్నీ విషయాలు, ఒకటిగా 2గా ఎన్ని ఉన్నాయి, ఎన్ని వైఫల్యాలు ఉన్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బోర్డు అంతా కూడా కొబ్బరి నీళ్ళతో చేస్తా క్లీన్ చేస్తానన్నాడు, ఏమైంది? సెక్రటరియట్ 122 అంతస్తుల బిల్డింగ్ కడతానన్నాడు, ఏమైంది? బైసన్ పోలో గ్రౌండ్ అయిపోయింది, మేము కట్టి తీరుతామని చెప్పని అసెంబ్లీలో బల్లో గుద్ది చెప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ప్రధానమంత్రిని పోయి బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అడ్డుకుంటున్నారు కదా. మేము ఎట్లా అవసరం లేదు కాబట్టి అడ్డుకుంటాము. ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పి మేము అసెంబ్లీలో ఓపెన్గా చెప్పాము. మేము ఓపెన్గా చెప్తున్నాం. ఇప్పుడు మేము మాట్లాడేది ప్రజారంజకంగా ఉండాలి, ప్రజల అభివృద్ధి ఉండాలి, ప్రజలకు కావాల్సినటువంటి విషయాల మీద మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం మేము. నువ్వు మంచి చేయకుండా నువ్వు మంచి చెప్పమన్నట్టు ఎట్లా చెప్తాం మేము? ఇప్పుడు కళ్యాణ లక్ష్యం ఉంది, మంచిది. షాదీ ముబారకు మంచిది. పెన్షన్లు ఇస్తున్నారు, మంచిది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు, మంచిది. కాదని అనడం లేదు కదా. రైతు బంధు ఇస్తున్నారు, మంచిది. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వము. 29 రాష్ట్రాలకు సర్ప్లస్, 17 రాష్ట్రాలకు ఈనాడు సర్ప్లస్ కరెంట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ కదా ఇచ్చేది. కేసీఆర్ కదా ఇస్తున్నాడు. ఏంటిది? 24 గంటల కరెంట్. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు రైతులకు ఇస్తున్నా అని చెప్పని అయితే అంటున్నాడో, అది మొదటి నుంచి కూడా 9 గంటలు ఉంది కదా. ఇలా కొత్తగా ఇచ్చింది కాదు కదా. నీకు ఎంతసేపు నాణ్యమైన కరెంటు 9 గంటలు ఇస్తే సరిపోతుంది కదా. రైతుకు ఏం చేస్తాడు? ఎంత చేస్తాడు? సో 24 గంటలు ఇస్తున్నారు, మంచిదే అనుకుందాం, కాదని అన్నాడు. 24 గంటలు కరెంటు సప్లై ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా కాదా? అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ లేదా? అటు పక్కన కర్ణాటక లేదా? ఇటు పక్కన మహారాష్ట్రకు లేదా? అటు పోతే హిమాచల్కి లేదా? ఆ పక్కన పోతే పంజాబ్కు లేదా? ఈ పక్కన వస్తే వెస్ట్ బెంగాల్కి లేదా? మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్కి లేదా? యూపీకి లేదా? ఎక్కడ లేదు 24 గంటల కరెంటు? మనల్ని కొనుక్కొచ్చుకుంటున్నారు కదా ఒరిస్సా నుంచి. కొనుక్కరావడానికి కావలసినటువంటి వసతులు కల్పించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే కదా. అందరూ కొనుక్కోవాల్సిందే. పవర్ గ్రిడ్ నుంచి ప్రతి వాళ్ళు కొనాల్సిందే. యూపీ వాడు కొనాల్సిందే, తెలంగాణ అయినా కొనాల్సిందే, ఎవరమైనా కొనాల్సిందే డబ్బులు ఇచ్చి తక్కువ రేటుకు. ఈనాడు సోలార్ ఎనర్జీ అవకాశానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి చేస్తుందా లేదా? బ్యాంకర్స్ని ఎంకరేజ్ చేసి సోలార్కి పెట్టించడానికి ఎంకరేజ్ చేస్తుందా లేదా? ఈనాడు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, జనధన్ యోజన, ముద్రా బ్యాంకు ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరు?
ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మహిళలకు వాళ్ళు సొంత కాళ్ళ మీద నిల్చొని వ్యాపారం చేసుకోవడానికి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి బ్యాంకుల నుంచి లోన్ ఎలాంటి గ్యారంటీ లేకుండా సిస్టంలో తీసుకొచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వమా కాదా? ఉజ్వల ద్వారా 8 లక్షల మందికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా కాదా? ఎన్ని చెప్పాలి? వైఫల్యాలు ఏం లేవా? చూడండి, ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని మంచి కొన్ని చెడు జరుగుతూనే ఉంటాయి. ఈనాడు జిఎస్టీ తీసుకొచ్చిన దానికి చాలామంది దాన్ని వ్యతిరేకం చేశారు. ఇవాళ జిఎస్టీ ప్రతిఫలం ఎంత వస్తుందో చూస్తారు. ఇంకా 3 నెలలు ఇంకా 4 నెలల తర్వాత ఏ రకంగా ఉంటుంది చూడండి. కాబట్టి వైఫల్యాలు అనేది జరుగుతుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కొన్ని అధికారులతో జరుగుతాయో ఎట్లా జరుగుతాయో తెలియదు. మనం కాదనలేము, ఎక్కడైనా కానీ జరుగుతుంది. మన ఇంట్లో కూడా జరుగుతుంది. ఈ రోజుకి దాన్ని సరి చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఒక్క కరప్షన్ ఛార్జ్ ఉందా చెప్పండి? ఇంత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ కూడా ఇట్లా మోదీ గారి మీద ఇట్లా నా మీద ఇప్పుడు లైట్లు పెట్టినట్టే మొత్తం కెమెరాలన్నీ ఫోకస్ చేసి పెట్టిన దేశం విదేశాలలో కూడా. ఎక్కడన్నా ఒక్కటన్నా పట్టండి మీరు, చెప్పండి. ఆ విషయంలో ఎవరైనా ఒప్పుకుంటారు? మరి ఎక్కడైనా కమ్యూనల్ రైట్స్ జరిగాయా చెప్పండి? ఎక్కడైనా కమ్యూనల్ రైట్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని జరుగుతుండే? ఈనాడు 21 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? ఎస్, ప్రజల గురించి మేము ఆలోచిస్తాం. మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు మీరు, తప్పుడు ఆలోచనలతో అధికారం గురించి చేశారు. మేము దేశం గురించి పనిచేస్తాం, దేశ హితం గురించి పనిచేస్తాం. అందుకని 29 స్టేట్స్ మా టీం అని పెట్టాడు ఆయన. ఎవరైనా ఉండొచ్చు అధికారంలో. మేము అధికారంలో రాకముందు 4 రాష్ట్రాలు ఉండే భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఏమంటే 20 రాష్ట్రాలు ఎట్లా వచ్చినాయండి? జైత్రయాత్ర చేస్తాం. జైత్రయాత్ర మీరు కూడా చేయండి. మీరు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించారు కదా 60 సంవత్సరాలు చేయండి. మీరు ఎవరొద్దు అంటున్నారు? ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైతున్నాయి. కమ్మను వెల్కమ్ చేస్తున్నాం మేము. దేవగౌడ గారిని ఎట్లా కూల్చిండ్రు, చౌదరి చరణ్ సింగ్ని ఎట్లా కూల్చిండ్రు అన్నీ తెలుసు మనకు. గుజరాల్ని ఎట్లా పోయిండ్రు, చంద్రశేఖర్ గారిని ఎట్లా చేసిండ్రు తెలియదా? ఇవాళ మీరు ముఫ్తీ గారిని కూడా లేపేశారు. ఇవాళ మీరు ముఫ్తీ గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో దాని మీద ఇప్పుడు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలని చెప్పని ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో ఈనాడు రోడ్డు మీదకి వచ్చినాయి. కానీ మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, ఆనాడు భారతీయ జనసంఘ్ కానీ ఈనాడు భారతీయ జనతా పార్టీ కానీ ఈ యొక్క ఏదైతే ఉగ్రవాదం ఉందో, నక్సలిజం ఉందో దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి, అప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాం. ఈనాడు అన్ని ప్రపంచ దేశాలు ఈనాడు గుర్తెరిగింది, ఎందుకంటే వాళ్ళ మీద పడ్డరు కాబట్టి. అక్కడ కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా ఆ యొక్క ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్నటువంటి దాని మీద ఏమైనా ఉంటే మా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. దానికి నాకు అంత ఐడియా లేదు. బట్ ఏం జరిగిందో నాకు ఐడియా లేదు. అక్కడ అసలు బీజేపీ కేసీఆర్ కలిసే చేస్తున్నారు ఏది చేసినా అని ఒక టాక్ ఉంది. ఇప్పుడు మీ యోయో టీవీ చాలా బాగుంది, జిందాబాద్ అంటే మీకేం నష్టము? చాలా సంతోషపడతాం, అంతే కదా. మీ టీవీని ఏమని అన్నామనుకో అప్పుడు పెట్టి చూపిస్తారు ఇట్లా అంటుండని. అట్లా చంద్రశేఖర్ గారు నరేంద్ర మోదీని పొగుడుతున్నాడు, అసెంబ్లీలో పొగిడే బయట పొగిడే. మేము చేసే పథకాలు ఈనాడు నేషనల్ హైవేస్ గురించి 43,000 crores ఇచ్చాం మేము, మా నితిన్ గడ్కరీ ఇచ్చారని చెప్పని అసెంబ్లీలో చెప్పే. పర్యావరణకు దాని గురించి అని పవర్ ప్రాజెక్ట్స్ గురించి అతి తక్కువ సమయంలో 15-16 రోజులలో ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా యొక్క ప్రకాష్ జావడేకర్ గారు ఇచ్చారని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పి. ఇక మరి మేము దీన్ని ఆయన పొగుడుతుంటే మేము ఏమంటామండి? అంటే మీరు అలయన్సా లేదంటే ఊరికే పొగుడుతున్నారా? మాకేం తెలుసు, అది వారిని అడగాలి. మేమైతే డైరెక్ట్ పోతున్నామని చెప్తున్నాం కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. దేశం మొత్తంలో ఈనాడు ఏ రాజకీయ పార్టీ కూడా అలయన్స్ లేనటువంటి పరిస్థితి లేదు. అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అన్నీ కూడా. కేసీఆర్ స్టార్ట్ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ కూడా మోడీ సృష్టి అంటారు. అన్నోళ్ళని అడగండి, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? ఆయన బీజేపీని అన్నాడు కదా, బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కాకుండా మూడో ఫ్రంట్ అని చెప్పి థర్డ్ ఫ్రంట్ అని పెట్టాడు. మరి వారిని అడగండి, మనం ఏం చేస్తాం? ఆయన ఓపెన్గా చెప్పి అన్ని పేపర్లు మీరే మీడియాలో తర్వాత ప్రింట్ మీడియాలో అన్నీ కూడా ఇచ్చారు కదా, మేమేం అనలే కదా. మేము కూడా స్వాగతిస్తున్నాం. థర్డ్ ఫ్రంట్ పెడితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలన్నా రావచ్చు.
థర్డ్ ఫ్రంట్ కూడా బీజేపీ స్పాన్సర్డ్ అని. అన్ని బీజేపీ. ఇప్పుడు ఏ జరిగినా బీజేపీ కదా. ఎక్కడైనా చిన్నది ఒక అసెంబ్లీ ఓడిపోయినాం అనుకో బీజేపీ పని అయిపోయింది అంటారు. మన కర్ణాటకలో పోతే అయిపోయింది బీజేపీ పని అయిపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు దేశం మొత్తంలో రోజు ఎక్కడో ఒక ఎలక్షన్ జరుగుతుంటుంది. ఎక్కడో ఎలక్షన్ జరుగుతుంటుంది అంటే రోజు నరేంద్ర మోడీ ఓడిపోయినట్టేనా? ఎక్కడో ఒక దగ్గర గెలుస్తాము, రోజు గెలుస్తున్నట్టు ఉంటుందా? డెమోక్రసీ నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ వ్యవస్థ. కాబట్టి దీంట్లో మనం పెద్ద ఓడిపోతే బాధపడేది లేదు, గెలిచే సంతోషం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ మంత్ 14న జనజాగృతి పార్టీ అని ఒకటి రాబోతుంది. దానికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? ఏ పార్టీతో మాకేం సంబంధం లేదు. మాది బీజేపీ. వాళ్ళది జేజేపీ. మంచిదే కదా, మంచిదే కదా, రానియండి. ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే కదా. ఎన్ని పార్టీలు వస్తే కోదండరామ్ గారు పెట్టలేదా? అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరగడం లేదా? ఇంకో లక్ష్మీనారాయణ గారు తిరగడం లేదా? ఇవన్నీ కూడా ఎవరిని కూడా రాజకీయాలలో మేము గత 1951 అక్టోబర్ 21వ తారీఖు నుంచి భారతీయ జనసంఘ్ పార్టీ యొక్క ప్రస్థానం మొదలైంది. నిరంతరం మేము ముందుకు సాగుతూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. ఎన్నో ఆటపోట్లకు మేము తట్టుకొని ముందుకు సాగుతున్నాము. ఈ దేశంలో 2 ఎంపీలు ఉంటే కూడా మేము పార్టీలోనే ఉన్నాము. వాజ్పేయి గారు ఓడిపోయినా, అద్వానీ గారు ఓడిపోయినా ప్రపంచంలో 2 అగ్ర నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ. ఎన్ని పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేయలేదు, కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని చేరింది, నక్సల్ పార్టీ ఎంతమంది చేరింటారు, తెలుగుదేశం పార్టీ ఎంతమంది చేయలేంటారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్ళిండు, ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ యొక్క అధిపతి ఏ పార్టీలో ఉన్నాడు? మా దగ్గర అట్లా ఉన్నారా ఎవరన్నా? వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు ఉన్నారా? ఈనాటి కూడా మేము అందులో కలిసి ఉన్నాం. దట్ ఈస్ మా గొప్పతనమే అది. ఎందుకని మాకు పదవికాంక్ష లేదు. దేశ అభివృద్ధి, దేశ ఔన్నత్యము, దేశ ఎల్లలు, దేశ సాంప్రదాయము, దేశ సంస్కృతి, దీని మీద మేము పనిచేస్తున్నాం. కాబట్టి మాకు మా పదవికాంక్ష మాకు లేదు. జమ్మూ కాశ్మీర్లో ఏమైనా ఇక్కడ స్పందిస్తాం, మహబూబ్నగర్లో అయితే ఢిల్లీలో స్పందిస్తారు. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. ఇంత చెప్తున్నారు కానీ మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందనేది ఒక వాదన. న్యాచురల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకత కొన్ని ఉండనే ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడైనా కానండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను కూడా చూస్తున్నాను కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఎంతైతే నాకు ఆదరణ ఉండనో, నా కార్యకర్తలే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, మా సంగతి ఏంది, కార్యకర్తలకు ఏమైనా చేసినావా అని వాట్సాప్లో కూడా పెడుతున్నారు. ఇంకేం చెప్తే ఏం చేయగలం? 25% వ్యతిరేకత న్యాచురల్గా వస్తుంది. 25% వ్యతిరేకత న్యాచురల్గా వస్తుంది ఎవరికైనా కానీ. దాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, ఎట్లా వీళ్ళతో కలిసి పనిచేయాలి, ఏ రకంగా పోవాలనేది అది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంది. సమన్వయం చేసుకునేటువంటి శక్తి అంచెలంచెలుగా మా దగ్గర అందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేస్తుంటారు. దీని వెనకాల ఒక 56 సంస్థలు పనిచేస్తున్నాయి, 1 కావు 2 కావు. దేశ హితం గురించి, దేశ ఔన్నత్యం గురించి పనిచేసేటువంటి సంస్థలు. అదొకటి గిరిజనుల గురించి కావచ్చు, కార్మిక క్షేత్రం కావచ్చు, విద్యార్థి క్షేత్రం కావచ్చు, దేశ సంస్కృతి గురించి కావచ్చు. వీటన్నిటి మీద కూడా మా వెనకాల ఎన్నో సంస్థలు ఉన్నాయి. నిస్వార్థ భావనతో పనిచేసేటటువంటి 3,500,000 మంది ఏమి ఆలోచించకుండా నిస్వార్థంగా ఈ దేశంలో పనిచేస్తున్నారు. ఆ సంతతి నుంచి వచ్చినటువంటి వాళ్ళ మేము. మోదీ గారు కూడా అదే సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వాజ్పేయి గారు కూడా అదే సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మా లాలకృష్ణ అద్వానీ గారు కూడా అదే, మా వెంకయ్య నాయుడు గారు అదే, మా దత్తాత్రేయ గారు కూడా ప్రచారక చేసి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి అందులోకి నుంచి వచ్చినటువంటి వాళ్ళ మేము. వ్యతిరేకత అనేది సర్వసహజమైనటువంటిదే. దాన్ని ఎట్లా మేము తట్టుకొని ముందుకు సాగాలో కూడా మాకు తెలుసు. అభిమన్యునికి పద్మవ్యూహంలో పోవడమే తెలుసు కానీ అర్జునునికి వచ్చేది తెలుసు. మాది అర్జునుని పాత్ర. ఓకే, రైట్. ఈసారి మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతాయండి. ప్రజలు ప్రపంచ స్థాయిలో దాన్ని మంచిగా తీర్చిదిద్దేటటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు పాపం మంచిగా కలిసికట్టుగా పనిచేస్తారు, మంచి పేరు తీసుకొస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సుదర్శన్ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది. ఓకే, సో ఇది బీజేపీ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారి యోయో టైమ్ టు టాక్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ, నమస్కారం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.